విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే 31వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల్లో నెగటివ్ రెస్పాన్స్ను దక్కించుకుంది. ఈ నెగటివ్ రెస్పాన్స్కు వన్ ఆఫ్ ద రీజన్స్గా విశ్వక్సేన్ నటన గురించి చెబుతున్నారు. విశ్వక్సేన్ నటన ఏమంత బాగా లేదని, రంగస్థలంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్లో నటించాలని ట్రై చేసి భంగపడ్డాడని అంటున్నారు రివ్యూవర్స్. అసలు రంగస్థలంలో రామ్ చరణ్ గారి పాత్ర ఎందుకు అంతగా ప్రేక్షకులను అలరించిందో బ్రీఫ్గా తెలుసుకుందాం. రామ్ చరణ్ గారి రా అండ్ రగ్డ్ లుక్స్ ఇమీడియట్గా స్ట్రైకింగ్గా మొత్తం ప్రేక్షకులందరినీ కూడా అలరించింది. ఇక సెకండ్ పాయింట్, ఈస్ట్ గోదావరి డైలెక్ట్. ఈస్ట్ గోదావరి యాసను చాలా న్యాచురల్గా తన నోటి వెంట పలికించారు రామ్ చరణ్ గారు. దానివల్ల పెర్ఫార్మెన్స్ బాగా హైలైట్ అయింది. ఇక నంబర్ 3 చెప్పుకోవాలంటే దాదాపుగా నవరసాలు కూడా తన నటన ద్వారా ఒలికించారు రామ్ చరణ్ గారు. శృంగారం, హాస్యం, భయం, బీభత్సం అన్ని రసాలు కూడా తన కళ్ళ ద్వారా, తన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఒలికించారు. ఇక డాన్సులు, ఫైట్స్ సరే. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అసలు తన నోటి వెంట ఈస్ట్ గోదావరి స్లాంగ్ రానేలేదు. తెలంగాణ డైలెక్ట్నే తిప్పికొట్టి పలికినట్టయింది. మరొక విషయం ఏమిటంటే ఎమోషనల్ సీన్స్లో డైలాగ్స్ పలికేటప్పుడు తన గొంతు జీరబోయింది. మరో ప్రక్క తను ఓవర్ చబ్బీ లుక్స్తో ఉన్నాడు. ఖచ్చితంగా తన బాడీ వెయిట్ తగ్గాల్సిందే. దీనిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఎవరు పడితే వాళ్ళు రంగస్థలం స్టోరీ బ్యాక్డ్రాప్ను, రంగస్థలంలో హీరో మేకోవర్ను వేసుకొచ్చేసి రామ్ చరణ్ గారి రేంజ్లోనే పెర్ఫామ్ చేద్దామనుకుంటే అది అంత ఈజీ కాదు. అందుకు తగ్గ హార్డ్ వర్క్ చేయాలి, న్యాచురల్ టాలెంట్ ఉండాలి. దట్స్ ఇట్.